ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్స్ట్ మెసేజ్లు, ఈమెయిల్స్, వీడియో కాల్స్ పెరిగిన తర్వాత టచ్ నాలెడ్జ్ అనేది తగ్గిపోయి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఈ రోజుల్లో మార్కెటింగ్ అనేది కింగ్. అంటే ఎవరు ఎక్కువగా అమ్మగలిగితే వారు ధనవంతులు. ప్రజలు సర్ప్రైజ్ క్వాలిటీకి పడిపోతారు. 10 పనులు చేస్తారనే మాట ఇచ్చి 12 పనులు చేసి పెట్టండి, అప్పుడు చూడండి. దీనికోసం కుటుంబం, స్నేహితులు, కొలీగ్స్, పాత క్లాస్మేట్స్, పొరుగువారు ఇలా మీ ప్రతి కాంటాక్ట్ ని లిస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సెక్టార్ తో సంబంధం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి నాలెడ్జ్ ని ఉపయోగించుకోండి. ఒక్కసారి మీరు మీ ఫోన్ లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో చూడండి. వాటిని మీరు క్యాపిటల్ గా ఉపయోగించుకొని కోటీశ్వరులు కావడం ఎలా అనేది సుమక్క స్టార్ హెల్త్ తీసుకోమంటే మీరు తీసుకుంటారా? మీ బంధువో మీ ఫ్రెండో చెప్తే తీసుకుంటారు. ఎండమూరి వీరనాథ్ గారు ఒక సందర్భంలో అంటారు, మీకు సరైన 4 పరిచయాలు ఉంటే మీరు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతిని అయినా కలుసుకోవచ్చు అని. పవర్ ఆఫ్ టచ్ గురించి మనం సినిమాల ద్వారా నేర్చుకోనక్కర్లేదు, ఎందుకంటే అది మనందరికీ అనుభవమే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్స్ట్ మెసేజ్లు, ఈమెయిల్స్, వీడియో కాల్స్ పెరిగిన తర్వాత టచ్ నాలెడ్జ్ అనేది తగ్గిపోయి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. కానీ జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఒక షేక్ హ్యాండ్ గానీ హగ్ గానీ డిజిటల్ గా ఇవ్వగలమా? మీ కంటి చూపును మీరు ఈమెయిల్ చేయగలరా? మీ టచ్ ను మీరు టెక్స్ట్ మెసేజ్ గా పంపగలరా? పర్సనల్ లైఫ్ లో టచ్ గురించి మాట్లాడడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, కానీ మీరు డబ్బు సంపాదించడానికి టెక్నాలజీ కాదు, టచ్ నాలెడ్జీ అనేది ఎంత అవసరమో మీకు తెలుసా? ఈ రోజుల్లో డబ్బు సంపాదించే రూల్స్ మారిపోతున్నాయి, అంటే బిజినెస్ రూల్స్ మారిపోతున్నాయి. పాత ఎకానమీలో ఎవరు ఎంత ఎక్కువ వస్తువులు తయారు చేస్తే వారు అంత ధనవంతులు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కింగ్. అందుకే ఆ రోజుల్లో వారికి కావాల్సిన పెట్టుబడి అనేది డబ్బు, భూమి, బంగారం, బిల్డింగ్స్ ఇలాంటివి కావాలి. అంటే కంటితో చూడగలిగి చేతితో తాకగలిగే పెట్టుబడిని టాంజిబుల్ క్యాపిటల్ అని అంటారు. కానీ ఈ రోజుల్లో మార్కెటింగ్ అనేది కింగ్. అంటే ఎవరు ఎక్కువగా అమ్మగలిగితే వారు ధనవంతులు. మరి వారికి కావాల్సిన క్యాపిటల్ అనేది ఇంటాంజిబుల్, అంటే దీన్ని మనం తాకలేము, కానీ అపారమైన విలువ కలిగి ఉంటుంది. ఉదాహరణకు మన పరిచయాలు, మన జ్ఞానం, పేరు ప్రతిష్టలు, సంబంధాలు, నెట్వర్క్, నమ్మకం ఇలాంటివి. అయితే చాలా మందికి టాంజిబుల్ క్యాపిటల్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు, కానీ ఇంటాంజిబుల్ క్యాపిటల్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. కొంతమంది మాత్రం తెలివిగా తమకున్న పరిచయాల్ని, రిలేషన్స్ ను, నెట్వర్క్ ఇలాంటి వాటిని బాగా ఉపయోగించుకొని భూమి, బంగారం ఉన్నవారి కంటే వేగంగా వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. కేజీఎఫ్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ ఎందుకంటే మీలో 99% మంది విరివిగా దొరికే ఒక విలువైన ఆస్తిని ఇదే విధంగా నిరుపయోగంగా వదిలేస్తున్నారు. కేవలం 1% మంది మాత్రమే దాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటూ ధనవంతులుగా మారుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ విలువైన ఆస్తి అనేది అందరి దగ్గర ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ విలువైన ఆస్తి ఏంటి అంటే కాంటాక్ట్స్. ఒక్కసారి మీరు మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో చూడండి. వాటిని మీరు క్యాపిటల్ గా ఉపయోగించుకొని కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇది ఒక రకంగా కాంటాక్ట్ క్యాపిటల్ అనే పుస్తకం యొక్క సమ్మరీ అని చెప్పవచ్చు. ఈ పుస్తక రచయిత బాబ్ ప్రాక్టర్. కేవలం 71 పేజీలు మాత్రమే ఉండే ఈ పుస్తకం గురించి చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఈ పుస్తకం కాస్ట్ ₹1000 పైగానే. 220 పేజీల మనీ విటమిన్ పుస్తకానికి ₹350 పెట్టాలంటే ఆలోచించే ఈ రోజుల్లో ₹1000 పైన ఒక పుస్తకానికి పెట్టి కొనుక్కోవడం అనేది జరగని పని. ఇక విషయంలోకి వస్తే మీకున్న పరిచయాలతో ఎలా కోటీశ్వరులు కావచ్చో వివరించే కొన్ని అతి ముఖ్యమైన స్ట్రాటజీస్ ఇందులో ఇవ్వబడ్డాయి. ఈ సబ్జెక్ట్ పైన, ఈ పుస్తకం పైన యూట్యూబ్ లో వస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో ఇది. పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయాలనుకునేవారు అస్సలు మిస్ కాకూడని వీడియో ఇది. అందుకే ఈ వీడియోకి మీరు కనీసం 5000 లైక్లు ఇస్తే ఇటువంటి కిల్లర్ కంటెంట్ మరింత రావడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మొదటగా కాంటాక్ట్స్ లేదా పరిచయాలు. సంపద బ్యాంకుల్లోనూ ఆస్తుల్లోనూ మాత్రమే కాదు, అది మీ కాంటాక్ట్స్ లో కూడా ఉంటుంది. ఆ పరిచయాల్లో మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, మీ కొలీగ్స్ ఉండొచ్చు, మీకు కొత్తగా పరిచయమైన వారు కూడా ఉండొచ్చు. మీరు బ్యాంకులోని డబ్బు మాత్రమే క్యాపిటల్ గా చూసుంటారు. ఇప్పటి నుండి మీ ఫోన్ బుక్ లో ఉన్న పరిచయాలను చూడండి. ఆ కాంటాక్ట్స్ ను పనికి రాకుండా వదిలేయకుండా వాటి పట్ల స్పష్టతతో ఒక ప్లాన్తో ముందుకెళ్తే అవే మీకు స్థిరమైన ఆదాయాన్ని, వృద్ధిని తీసుకొస్తాయి. అయితే మీకున్న పరిచయాన్ని వాడుకొని పైకి ఎదగడానికి మీరు ఎటువంటి సెలబ్రిటీ కానీ, ఎటువంటి రాజకీయాలు చేసే వ్యక్తిగా కానీ ఉండాల్సిన పని లేదు. సాధారణ జీవితాన్ని జీవించేవారు కూడా తమ పరిచయాన్ని సక్రమంగా ఆర్గనైజ్ చేసుకోగలిగితే అద్భుతమైన ఆర్థిక ఫలితాన్ని సాధించగలుగుతారు. అంతేకాకుండా మీ కాలేజ్ వాట్సాప్ గ్రూపులు, లోకల్ బిజినెస్ అసోసియేషన్లు లేదా మీ అపార్ట్మెంట్ కమ్యూనిటీ నెట్వర్క్లు, ఇవి కేవలం సోషల్ గ్రూపులు మాత్రమే కాదు, ఇలాంటివే మీకు కొత్త అవకాశాలని, కొత్త కస్టమర్లను, కొత్త
పార్ట్నర్షిప్ను అందించేవి మీ క్యాష్ ఫ్లోకి బ్రిడ్జిలు లాంటివి. ఎందుకంటే వారు మీకు ఉద్యోగం ఇప్పించగలరు. ఒకవేళ స్వయంగా వారు ఇప్పించలేకపోయినా కూడా వారికి తెలిసిన వారి ద్వారా ఇప్పించగలరు. మీరు వ్యాపారం చేస్తున్నా లేదా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నా ఇన్వెస్టర్లను పరిచయం చేయగలరు. కొత్త కస్టమర్లను తీసుకురాగలరు. మీకు అవసరమైన నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలరు. మీ బిజినెస్లోను, మీ వ్యక్తిగత జీవితంలోనూ కూడా మీకు సహాయం చేయగలరు. ఉదాహరణకు విజయవాడలో లక్ష్మి అనే ఒక యువతి ఉంటుంది. ఒక పెద్ద షాప్ నుండి చీరలు కొనుక్కొని ఇంటి నుండే చిన్న శారీ బిజినెస్ మొదలుపెట్టింది. అయితే చీరల బిజినెస్లో తనకున్న ఇంట్రెస్ట్ గమనించి ఆమె స్నేహితురాలు ఒకరు ఆమెను వర్కింగ్ ఉమెన్స్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి ఒకరికి పరిచయం చేసింది. తిరిగి ఆమె లక్ష్మిని సూరత్ లో ఉన్న సప్లయర్ కు పరిచయం చేసింది. ఇప్పుడు లక్ష్మి ఇదివరకు చీరలు తెచ్చుకునే ఒక పెద్ద షాప్ ను కాకుండా సూరత్ నుంచే నేరుగా కొనుగోలు చేసి దేశం మొత్తం కస్టమర్లకి ఆన్లైన్ లో అమ్మడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఒక స్నేహితురాలు ఒక బిజినెస్ ను దేశవ్యాప్తం చేయడానికి హెల్ప్ చేసింది. అయితే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉండవు. పర్సులో ఉన్న డబ్బులో కొన్ని 500 నోట్లు ఉండొచ్చు, కొన్ని 200 నోట్లు, కొన్ని 100 నోట్లు ఎలా ఉంటాయో అలాగే మీ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఐటీలో ఉండవచ్చు, కొంతమంది ఫైనాన్స్ లో ఉండవచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ లో ఉండవచ్చు. వారిలో కొంతమంది మాత్రమే మీ జీవితాన్ని నేరుగా మార్చగలరు. వీరు ఎవరు అంటే నేరుగా మీ దగ్గర కొనుగోలు చేసేవారు, బిజినెస్ ఇచ్చేవారు లేదా డిసిజన్ మేకర్స్ కి వెంటనే పరిచయం చేసేవారు. వీరే మీ జీవితానికి డైరెక్ట్ లైఫ్ లైన్ గా చెప్పవచ్చు. కొంతమంది పరోక్షంగా సాయం చేస్తారు. అంటే వీరు డైరెక్ట్ గా కొనరు, కానీ కొనేవారిపై ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. వీరు టీచర్లు, పాత బాసులు, సీనియర్ అల్యూమిని ఇలాంటి వారు అనమాట. ఇక కొందరైతే భవిష్యత్తులో ఉపయోగపడతారు. వీరు ఇంకా అంతగా పరిచయం కాని వారు, అంటే లింక్డ్ ఇన్ కనెక్షన్స్, పొరుగు వారు, ఒక్కసారి మాత్రమే కలిసిన వారు. వీరికి క్రమంగా మీరు విలువిస్తుంటే వీరు కూడా ఏదో ఒక రోజు డైరెక్ట్ లైఫ్ లైన్లుగా మారవచ్చు. సాధారణంగా చాలా మంది పరిచయాలు ఉపయోగించుకోవడం అంటే కేవలం వారిని హెల్ప్ అడగడం మాత్రమే అని అనుకుంటారు. కానీ నిజమైన కాంటాక్ట్స్ అంటే ముందు వారికి వాల్యూ ఇవ్వడం, తర్వాత వారి ద్వారా వాల్యూ పొందడం. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మీ పరిచయాలను ఒక ఏటీఎం కార్డులా భావించి ఎప్పుడూ డబ్బు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు కార్డు లిమిట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు ఎప్పుడు కేవలం అడుగుతూనే ఉంటే ఏదో ఒక రోజు వారు సహాయం చేయడం మానేస్తారు. కాబట్టి పరిచయాలను కేవలం హెల్ప్ అడగడం కోసం కాకుండా సంబంధాలను పెంచుకోవడం కోసం ఉపయోగించాలి. ఆ సంబంధమే ఒకరోజు అవకాశంగా మారుతుంది. అందువల్ల కాంటాక్ట్స్ని ఉపయోగించుకునే విషయంలో గివ్ అండ్ టేక్ పాలసీని పాటించాలి. అంటే వారికి అవసరమైనప్పుడు సమాచారం ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ, లేదా వారికి అవసరమైన వారు మీకు తెలిసిన వారైతే వారిని పరిచయం చేయడం కానీ చేయాలి. ఇలా చేయడం వల్ల తర్వాత వారు కూడా మీకోసం అదే విధంగా ఉపయోగపడతారు. ఉదాహరణకి మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనుకోండి. ఒక్కసారి మీరు మీకు తెలిసిన ఒక 5గురికి ఫ్రీగా ట్యాక్స్ ఫైలింగ్ చేసి వారికి ఉపయోగపడే జెన్యూన్ సజెషన్స్ అవి ఇచ్చి చూడండి. అప్పుడేం జరుగుతుందంటే అతను మనవాడు, నమ్మదగిన వాడు అనే ఒక నమ్మకం వారికి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ 5గురు తమకు అవకాశం ఉన్న ప్రతి చోట సందర్భం వచ్చినప్పుడల్లా మిమ్మల్ని సజెస్ట్ చేస్తారు. కాంటాక్ట్స్ లో మరి అంత పవర్ ఉంటుంది. అందుకే మీ సర్కిల్లో కాంటాక్ట్స్ అనే వెల్త్ ని అన్లాక్ చేసుకోండి. దీనికోసం కుటుంబం, స్నేహితులు, కొలీగ్స్, పాత క్లాస్మేట్స్, పొరుగువారు ఇలా మీ ప్రతి కాంటాక్ట్ ని లిస్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సెక్టార్ తో సంబంధం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి నాలెడ్జ్ ని ఉపయోగించుకోండి. గివ్ అండ్ టేక్ పాలసీని ఫాలో అవ్వండి. అలాగే పెళ్లిళ్ళు, అల్యూమిని మీట్స్, పండుగలు ఇలా ప్రతి దానిలో యాక్టివ్ గా ఉండండి. ఇవి కొత్త అవకాశాలకు దారితీస్తాయి. అలాగే సంపదకు సోర్సెస్ అయినటువంటి వాట్సాప్ గ్రూప్స్, లింక్డ్ ఇన్ అల్యూమిని నెట్వర్క్స్, అసోసియేషన్స్ ఇలాంటి డిజిటల్ గ్రూప్స్ ని మీ సంపదకు కొత్త రకం సోర్సులుగా ఉపయోగించుకోండి. కాంటాక్ట్స్ అనేవి గొప్ప పెట్టుబడి అని చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే కాంటాక్ట్స్ ఆర్ ఎండ్లెస్. అంటే పరిచయాలకు అంతం లేదు. సాధారణంగా ఒక పరిచయం అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే అని చాలా మంది భావిస్తారు. కానీ నిజానికి ఒక పరిచయం అంటే అది కొత్త పరిచయాలకు, కొత్త అవకాశాలకు, కొత్త ఆలోచనలకు తలుపు లాంటిది. పరిచయాలు కనుక మీరు నిజాయితీగా కాపాడుకుంటే ప్రతి ఒక్కరూ మరొక డజన్ మందిని మీకు పరిచయం చేయగలరు. ఇలా చెట్టుకు కొమ్మలు పెరిగి తిరిగి ఆ కొమ్మలకి మరిన్ని కొమ్మలు పెరిగినట్టుగా మీ పరిచయాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో పరిచయాల గొలుసుకి నిజంగా అంతం అనేది ఉండదు. ఈ 140 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒక్కరు తెలుసు. మీకు ఒకే ఒక్క స్నేహితుడు తెలుసు అనుకున్నా ఆ స్నేహితుడు 100 మంది పరిచయం ఉండే అవకాశం ఉంటుంది. ఆ 100 మందిలో మళ్ళీ ఒక్కొక్కరికి మరో 100 మంది పరిచయం ఉండే అవకాశం ఉంటుంది. అంటే సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఒక్క పరిచయం 10,000 పరిచయాలకు దారి చేయొచ్చు. మీరు ఎవరైనా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తే వారు కూడా మిమ్మల్ని గుర్తించుకుని మరికొందరికి పరిచయం చేస్తారు.
అలా అలా మీ నెట్వర్క్ కూడా విస్తరిస్తుంది. ఒక చిన్న రాయి తీసుకొని నీళ్లతో నిండుగా ఉన్న ఒక తొట్టెలో వేసేయండి. రాయి వేసిన చోట రాయి చుట్టూ కూడా ఒక చిన్న అల మొదలవుతుంది. తర్వాత అది క్రమంగా అలలలుగా మారి తొట్టె మొత్తానికి వ్యాపిస్తుంది. పరిచయాలు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. ఇక్కడ చిన్న రాయిని సహాయం చేయడం లేదా విలువ ఇవ్వడం అనుకోండి. ఇలా ప్రతి ఒక్కరికి విలువ ఇస్తుంటే బిజినెస్ కోసం గానీ సహాయం కోసం గానీ మీరు వేడుకోవాల్సిన అవసరం ఉండదు. మీపై ఏర్పడిన నమ్మకం మీకు అవకాశాలని మీ వైపు లాగుతుంది. యండమూరి వీరనాథ్ గారు ఒక సందర్భంలో అంటారు, మీకు సరైన 4 పరిచయాలు ఉంటే మీరు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతిని అయినా కలుసుకోవచ్చు అని. కాంటాక్ట్స్ ఉండే పవర్ అది. అయితే మరి కాంటాక్ట్స్ ను ఎలా విస్తరించుకోవాలి అంటే ఆఫీస్ లో అయినా కాలేజీలో అయినా లేదా మీ కాలనీలో అయినా అందరినీ స్నేహపూర్వకంగా పలకరించండి. మీరు ఎప్పుడు చాయ్ తాగే టీ షాప్ ఓనర్ కూడా మీకు ఒక గొప్ప పరిచయస్తుడే. అలాగే లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్ని చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకుంటారు. కానీ మీకు ఉపయోగపడే అవకాశం ఉన్న వాడిని పరిచయం చేసుకోవడానికి వాడుకోండి. ఇప్పటి నుండి మీ పాత క్లాస్మేట్స్ కి ఫోన్ చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడే కాల్ చేసి మాట్లాడండి. దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకి అలాగే వారి పుట్టినరోజులకి శుభాకాంక్షలు పంపించండి. ఇలాంటి చిన్న చిన్న టచ్లు మీ పరిచయాలను బ్రతికిస్తాయి. మీకంటే వయసులో చిన్నవారు, మీకంటే జూనియర్స్, అసిస్టెంట్స్, చిన్న చిన్న షాపులు నడుపుకునే వారిని కూడా విలువైన వారిగానే చూడండి. నిర్లక్ష్యం చేయకండి. ఎవరు ఎంత బాగా డెవలప్ అవుతారో, ఎంత పోటుగాళ్ళు అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. ఇక రెండవ ముఖ్యమైన విషయం, రిఫరల్ మార్కెటింగ్ ఈజ్ గోల్డ్. రిఫరల్ మార్కెటింగ్ అంటే ఒక కస్టమర్ ద్వారా లేదా ఒక పరిచయం ద్వారా కొత్త కస్టమర్ వస్తే దాన్ని రిఫరల్ అంటారు. రిఫరల్స్ అనేవి న్యూస్ పేపర్లు, టీవీలు, మొబైల్స్ లో వచ్చే యాడ్స్ కంటే చాలా శక్తివంతమైనవి. టీవీ యాడ్స్, ఫేస్బుక్ క్యాంపెయిన్స్ అందరూ చూస్తారు, కానీ చివరికి స్నేహితులు, బంధువులు, కొలీగ్స్ చెప్పిన వాటినే కొంటారు. మన దేశంలో బిజినెస్ లోను, పర్సనల్ లైఫ్ లోను నోటి మాట అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కోట్ల రూపాయల ఖరీదైన యాడ్స్ కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. రిఫరల్ మార్కెటింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ కస్టమర్లు, స్నేహితులు లేదా పరిచయాలు మిమ్మల్ని ఇతరులకు పరిచయం చేయడం. ఒక సంతోషకరమైన కస్టమర్ తనకు తెలిసిన ఇంకో ముగ్గురికి చెప్తాడు. ఆ ముగ్గురు ఇంకో 9 మందికి సిఫారసు చేస్తారు. ఇలా ఒక సిఫారసు జీవితాంతం మీకు బిజినెస్ ను తెచ్చి పెడుతూనే ఉంటుంది. రిఫరల్ యాడ్స్ కంటే మీ పరిచయాలు ఎందుకు బెటర్ అంటే నమ్మకం. మన దేశంలో ప్రజలు సెలబ్రిటీ యాడ్ కంటే కూడా తమ బంధువు చెప్పిన మాటనే ఎక్కువగా నమ్ముతారు. సుమక్క స్టార్ హెల్త్ తీసుకోమంటే మీరు తీసుకుంటారా? మీ బంధువో మీ ఫ్రెండో చెప్తే తీసుకుంటారు. అందుకే రిఫరల్ మార్కెట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే అనే తీసుకోండి. 2016లో డిమానిటైజేషన్ తర్వాత పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే అన్ని కొత్త యూజర్స్ ను త్వరగా తీసుకురావాలని అనుకున్నాయి. అందుకే రిఫర్ అండ్ ఎర్న్ వంటి స్కీమ్స్ తీసుకొచ్చాయి. దీనికోసం మార్కెటింగ్ కోసం కేటాయించే బడ్జెట్ లో ఎక్కువ మొత్తాన్ని ఈ రిఫర్ అండ్ ఎర్న్ స్కీమ్ కోసమే కేటాయించాయి. ఈ స్కీము సూపర్ సక్సెస్ అయింది. దీనివల్ల కోట్లలో ఖర్చు పెట్టించే యాడ్స్ సృష్టించే మార్కెట్ కంటే తక్కువ ఖర్చుతో 10 రెట్లు ఎక్కువ మార్కెట్ ను సృష్టించుకున్నాయి. ఇవే కాకుండా బైజూస్, అన్అకాడమీ ఇలాంటి లెర్నింగ్ యాప్స్, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ఇవే దారిలో యాడ్స్ ద్వారా ఫేమస్ అయినప్పటికీ యూజర్ బేస్ ని మాత్రం రిఫరల్ మార్కెట్ ద్వారా సంపాదించుకున్నాయి. ఇక్కడ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి రిఫరల్ మార్కెట్ కోసం కోట్లు ఖర్చు పెట్టాయి. మరి చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాదు కదా అనే సందేహం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ బంధువుల్ని, మీ ఫ్రెండ్స్ ని, మీ పరిచయాలను ఉపయోగించుకోవాలి. రిఫరల్స్ ఇచ్చిన వారికి రివార్డ్స్ రూపంలో డిస్కౌంట్లు, గిఫ్ట్లు లేదా పాయింట్స్ ఇవ్వండి. ఉదాహరణకు సమ్మర్ లో జరిగే స్కూల్ క్యాంపెయిన్స్, వీటిలో కొత్త అడ్మిషన్ తీసుకొచ్చే వారికి ప్రతి అడ్మిషన్ కి కొంత డబ్బు ఇస్తారు. అందుకే మీరు మీ కస్టమర్లతో టచ్ లో ఉండండి. పండుగలు, పుట్టినరోజులు, యానివర్సరీలు ఇలాంటి సందర్భాల్లో శుభాకాంక్షలు పంపండి. మీ రిలేషన్స్ బలపడతాయి. ఇక మూడవ ముఖ్యమైన విషయం, ది పవర్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్. మనం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. వాట్సాప్ మెసేజ్లు పోస్ట్ కార్డుల కన్నా వేగంగా చేరుతున్నాయి. జూమ్ కాల్స్ ఆఫీస్ మీటింగ్స్ రీప్లేస్ చేస్తున్నాయి. ఈమెయిల్స్ క్షణాల్లో మహా సముద్రాన్ని దాటిస్తున్నాయి. అయితే ఈ వాట్సాప్ మెసేజ్లు, జూమ్ కాల్స్ ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు వచ్చే నమ్మకం మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కొత్తగా కన్స్ట్రక్షన్ సైట్ చూపించడానికి పర్సనల్ గా వెళ్లి కస్టమర్ తో కాఫీ తాగుతూ మాట్లాడితే ఇవ్వగలిగినంత ప్రభావాన్ని ఫోన్ కాల్ తో మాట్లాడినప్పుడు గానీ, వాట్సాప్ లో పీడిఎఫ్ బ్రోచర్ పంపించినప్పుడు గానీ ఇవ్వలేదు. అదే విధంగా డాక్టర్ నేరుగా వచ్చి వైద్యం చేసినప్పుడు వచ్చే ధైర్యం అదే డాక్టర్ వీడియో కాల్లో పేషెంట్లను చూస్తే రాదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనిషి నుండి మనిషికి స్ప్రెడ్ అయ్యే మాటకు ఉండే శక్తిని
ఎంత గొప్ప టెక్నాలజీ అయినా కూడా క్రియేట్ చేయలేదు. దీన్ని బట్టి టెక్నాలజీ అనేది ఎంత ఉన్నా ఎంత పెరిగినా అది నిజమైన ఫిజికల్ అపియరెన్స్కి, షేక్ హ్యాండ్కి లేదా ముఖాముఖి సంభాషణకు ఉండే శక్తిని మాత్రం రీప్లేస్ చేయలేదు అని చెప్పవచ్చు. ఒక హృదయపూర్వక హ్యాండ్ షేక్, ఒక ఐ కాంటాక్ట్ లేదా కలిసి ఒక కప్పు టీ తాగడం, ఇవన్నీ కూడా కొన్ని వందల వాట్సాప్ ఫార్వర్డ్ల కంటే ఎక్కువ నమ్మకాన్ని పెంచుతాయి. ఉదాహరణకు హైదరాబాద్లో ఉండే రవి అనే ఒక యువకుడు తన చిన్న టెక్స్టైల్ షాప్ కోసం ఆన్లైన్లో లోన్ అప్లై చేశాడు. ఎలాంటి స్పందన లేదు. కానీ రవి బ్రాంచ్ మేనేజర్ని డైరెక్ట్గా కలిసి తన టెక్స్టైల్ వ్యాపారం గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వారం రోజుల్లో లోన్ శాంక్షన్ అయింది. ఇక్కడ పేపర్ వర్క్ కంటే ఫిజికల్ అపియరెన్స్ వల్ల పని జరిగింది. అదేవిధంగా ఒక అమ్మాయి జాబ్ ఇంటర్వ్యూ కోసం డజన్ల కొద్ది అప్లికేషన్లు ఆన్లైన్లో పంపించింది. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కానీ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి తన ప్రాజెక్ట్ని ఉత్సాహంగా వివరించగానే మేనేజర్కి తన వే ఆఫ్ టాకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, అలాగే తన ఎనర్జీ నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ ఈమెయిల్ కంటే ఫిజికల్ ప్రెజెన్స్ అనేది ఎక్కువ నమ్మకాన్ని కలిగించింది. అలాగే ఒక స్టార్టప్ ఫౌండరు ఈమెయిల్లో తన ఐడియాని ఇన్వెస్టర్స్కి పంపగలడు. కానీ అదే ఇన్వెస్టర్స్తో కలిసి లంచ్ చేసేటప్పుడు ఏర్పడే నిజమైన నమ్మకాన్ని మాత్రం ఈమెయిల్లో పంపించలేడు. కాబట్టి టెక్నాలజీని వంతెనలా మాత్రమే వాడండి. వాట్సాప్లో మీటింగ్ ఫిక్స్ చేయండి, కానీ ఉద్యోగ ఇంటర్వ్యూలు, బిజినెస్ డీల్స్, భాగస్వామ్యాలు ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం పర్సనల్గా హాజరవ్వండి. ఇక 4వ ముఖ్యమైన విషయం రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే పేరు ప్రఖ్యాతులు, కీర్తి, ఖ్యాతి అని అర్థం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న కాంటాక్ట్స్, మీకున్న నెట్వర్క్, మీరిచ్చే ఇంట్రడక్షన్స్ ఇవన్నీ కేవలం ఆదాయానికి తలుపులు మాత్రమే తెరవగలవు. కానీ ఆ తలుపులు ఎప్పటికీ తెరిచి ఉంచేలా చేసేది మాత్రం మీ చర్యలు, మీ రెప్యుటేషన్ ఇవి మాత్రమే. అదేలాగంటే ఉదాహరణకు ఒక ఫ్రెండ్ మీకు ఉద్యోగానికి రికమెండ్ చేయవచ్చు, కానీ మీ కెరీర్ నిలబెట్టేది మాత్రం మీ పనే. మీ మాటలు ఆకట్టుకోవచ్చు, కానీ మీ యాక్షన్స్ నమ్మకాన్ని ఏర్పరుస్తాయి. ఆ నమ్మకం రెప్యుటేషన్ సృష్టిస్తుంది. ఆ రెప్యుటేషన్ బలమైన కరెన్సీగా మారుతుంది. ఉదాహరణకు విజయవాడలో ఉంటున్న ఒక ట్యూషన్ టీచర్ గురించి చెప్పుకుందాం. ఆమె మొదట తన కాంటాక్ట్స్ ద్వారా 5 పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. ఆమె కేవలం 5 పిల్లలే కదా అని అశ్రద్ధ చూపించకుండా ఎప్పుడు ట్యూషన్ కి సమయానికి వచ్చేది, పిల్లలకు ఓపికగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పేది, పరీక్షల సమయంలో అడిషనల్ గా గైడెన్స్ ఇచ్చేది. ఇది వారి పేరెంట్స్ ని ఆకట్టుకోవడంతో వారు మరికొందరికి రికమెండ్ చేశారు. దీనివల్ల ఏడాదిలో ఆమె స్టూడెంట్స్ 50 మంది అయ్యారు. ఇక్కడ ఆమె పరిచయాలు ఆమెకు ఆదాయ మార్గాన్ని చూపిస్తే ఆమె యాక్షన్స్ ఆమెకు రెప్యుటేషన్ తీసుకొచ్చాయి. ఆ రెప్యుటేషన్ క్రమంగా ఆమె ఆదాయాన్ని పెంచాయి. అంటే ప్రజలు గుర్తించేది పనులను, వాగ్దానాలు కాదు, మీ రెప్యుటేషన్ ని. అది మరి పెంచుకోవాలంటే ఎల్లప్పుడూ మీరు క్రమశిక్షణ పాటించండి, మాట నిలబెట్టుకోండి. 5 గంటలకు కాల్ చేస్తారంటే 5 గంటలకి కాల్ చేయండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇవ్వండి. 7 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్తే 5 రోజుల్లో పూర్తి చేయండి. ప్రజలు సర్ప్రైజ్ క్వాలిటీకి పడిపోతారు. 10 పనులు చేస్తారనే మాట ఇచ్చి 12 పనులు చేసి పెట్టండి. అప్పుడు చూడండి, మన దేశంలో నిజాయితీని గౌరవిస్తారు. ఏదైనా తప్పు జరిగితే తప్పుని నిజాయితీగా ఒప్పుకోండి. సారీ, నేను సరి చేస్తానని చెప్పడం తప్పును దాచడం కంటే కూడా గొప్పది. ఇప్పటివరకు చెప్పుకున్న మీ ఇంటాంజిబుల్ క్యాపిటల్స్ ని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మీ కెరీర్లో కానీ, మీ వ్యాపారంలో కానీ వేగంగా అభివృద్ధి చెందవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారు, నెట్వర్క్ మార్కెటింగ్లో కోట్లు గడిస్తున్న వారు ఫాలో అవుతున్నది కూడా ఇదే, కాంటాక్ట్ క్యాపిటల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.